భారతీయుల కొత్త సంవత్సరం ఉగాది. ఈ ఉగాది రోజు గ్రహాలలో జరిగే మార్పుల వలన కొన్ని రాసుల వారి జీవితాలు మారబోతున్నాయి. ముఖ్యంగా 4 రాసుల వారికి మంచి యోగం ఉందని శాస్త్రం చెప్తుంది. ఈ 4 రాసుల వారు ఇకపైన పట్టిందల్లా బంగారమే కాబోతుంది. వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. సంఘంలో మంచి పేరుని గుర్తింపుగా చేసుకుంటారు. ఆర్థిక పరంగా నిలదొక్కుంటారు. ఎప్పటినుంచో ఉరుస్తున్న ఉద్యోగం కూడా వీళ్ళు కర్కాటక రాశి వారికి ఉగాది నుంచి రాజయోగం పట్టబోతుందని చెప్పవచ్చు. ఈ రాశి వాళ్ళు ఉగాది తర్వాత ఏ పని మొదలుపెట్టినా మంచి ఫలితాలను రాబడతారు. ఎప్పటినుంచో ఉరుస్తున్న ఉద్యోగాన్ని కష్టపడి సాధిస్తారు. ఈ రాశివారు ఉగాది తర్వాత ప్రేమ పెళ్లిని చేసుకుంటారు. రెండవది మకర రాశి వారికి ఉగాది తర్వాత పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఏ వ్యాపారం మొదలుపెట్టినా అందులో మంచి ఫలితాలను గడిస్తారు. ఒకప్పుడు నష్టాలు తెచ్చిన వ్యాపారాలు కూడా ఉగాది తర్వాత లాభాల బారిన పడతాయి. అప్పులన్నీ పూర్తిగా తీరిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో మంచి గౌరవం లభిస్తుంది. భార్య మాటని గౌరవిస్తే మంచి ఫలితాలను రాబడతారు. మూడవది సింహరాశి వారికి ఉగాది తర్వాత మంచి కాలం. ఈ రాశివారు ఉగాది తర్వాత ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు. ఎక్కడైతే డబ్బును పోగొట్టుకుంటారో అక్కడే రాబడతారు. సమాజంలో వీరికి మంచి గౌరవం లభిస్తుంది. విదేశీ యాగం కూడా ఉంది. ఎప్పటినుంచో కుదరని పెళ్లి సంబంధాలు కూడా కుదురుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. నాలుగవది కుంభరాశి వారికి ఉగాది తర్వాత రాజయోగం అని చెప్పవచ్చు. గ్రహాల మార్పుల వల్ల ఈ రాశి వారికి అత్యున్నత ఫలితాలు ఉన్నాయి. ఉగాది తర్వాత వీళ్ళు డబ్బుని విపరీతంగా సంపాదిస్తారు. ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ రాశి వారికి ఉగాది తర్వాత చిరకాల కోరికలన్నీ తీరుతాయి. స్నేహితుల నుండి మంచి సపోర్ట్ దొరుకుతుంది. భార్య మాట వినడం వల్ల ఎన్నో లాభాలను సాధిస్తారు. కుంభరాశి వాళ్ళు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలి అంటే అది ఉగాది తర్వాత మొదలుపెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.